చాలామందికి దేవుని సత్యం తెలియదు, తెలిసినా సరైనటువంటి సాక్ష్యాలు కనపడక, సరైన మాదిరిలు కనపడక, సమాజంలో చాలామంది ఉన్నారండి భక్తిపరులు, కానీ వాళ్ళ క్యారెక్టర్స్ కరెక్ట్గా కనపడనందున చాలామంది అన్యులుగానే ఉండిపోయారు. వారి మధ్యలో నువ్వున్నావు, నువ్వు నిలబెట్టు సాక్ష్యాన్ని, నువ్వు బ్రతుకు దేవుని కోసం రోషంగా, నువ్వు కదిలించు అన్యజనుల్ని, నువ్వు ఇవ్వు అన్యజనులకు సాక్ష్యం. వాళ్ళు మారి రక్షణలోనికి వస్తే నువ్వు గట్టు సంఘం, నువ్వు ఇవ్వు దేవునికి సాక్ష్యం. నువ్వు నిలబెట్టు నీ కుటుంబాన్ని, నువ్వు నడుంగట్టు నీ సమాజానికి, నీ ప్రజలకు, నీ బంధువులకు ప్రేమ చూపి వాళ్ళని ఎలాగైనా నేను గెలవాలి, ఎలాగైనా వాళ్ళ ఆత్మను రక్షించాలి. ఆ భారం నీ గుండెల్లో ఉంటే నీ కాళ్ళు ప్రార్థనా గదికి వెళ్తాయి. దేవుని పాదాలు పట్టుకొని గోజాడుతావు, మొర్ర పెడతావు, మొత్తుకుంటావు, ఏడుస్తావు, అంగలారుస్తావు. ఒక పక్క దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడుతావు, మరో పక్కన వాళ్ళని పట్టుకోవడానికి, వాళ్ళని రక్షించడానికి ఎలా బ్రతకాలో బ్యాలెన్స్ అవుతావు. చెడుతనాన్ని వదిలేస్తావు, ఎందుకంటే సాక్ష్యం పోతే వాళ్ళు రారుగా.